అండి, ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో మనము దేవుని అడగవలసింది ఏమిటి అంటే, దేవుని బిడ్డలమైన మనము నూతన బలం కావాలి అని అడగాలండి. నూతనమైన వస్త్రాలు కాదు, నూతనమైన గృహం కాదు, న్యూ మోడల్ కార్ కానీ, న్యూ మోడల్ బైక్ కానీ, లేదంటే న్యూ మోడల్ ఆర్నమెంట్స్ కానీ, ఇటువంటి లోక సంబంధమైనటువంటివి ఏమీ కాదు. కానీ వీటన్నిటిని మించినటువంటి నూతనమైన బలం అనేది కావాలి అని అడగాలి. ఎందుకు బలం కావాలి అని అడగాలి అంటే, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదిరించడానికి కావలసింది బలం. అది దేవుని బలం మాత్రమే. బలం అంటే బూస్ట్ తాగితేనో, లేదంటే హార్లిక్స్ తాగితేనో, లేదంటే బలమైన ఆహారం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి బలం కాదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగేటటువంటి దేవుని బలముని ఇమ్మని అడగాలండి. దేవుని వాక్యంలో పక్షిరాజును కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక పక్షి పైకి ఎగరాలి అంటే దానికి 2 రెక్కలు అనేది చాలా అవసరం. అలాగే దేవుని బిడ్డలమైన మనకు కూడా వాక్యము మరియు ప్రార్థన అనే 2 రెక్కలు కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యంలో బలపడాలి, దేవుని ప్రార్థనలో బలపడాలి అంటే ఈ విధమైనటువంటి బలం అనేది చాలా అవసరం. దేవుని రాజ్యానికి చేరడానికి ఇటువంటి బలం అనేది చాలా అవసరం. దేవుని పట్ల విశ్వాసులమైన మనము దేవుని యొక్క నూతన బలమును పొందుకోవాలి అంటే, పక్షిరాజు ఏ విధంగా తన యొక్క పాత రోత జీవితాన్ని ఏ విధంగా పెరికివేస్తుందో, తిరిగి నూతన బలం ఏ విధంగా పొందుకుంటుందో, అదేవిధంగా మనము కూడా మన యొక్క పాపములను, మన యొక్క దోషములను పెరికివేసుకొనగలిగితే పక్షిరాజు వలె నూతనమైన బలమును పొందుకోగలమండి. పౌలు భక్తుడు పలికిన రీతిగా మనము ప్రతి పాపమును విసర్జించి నూతన బలమును పొందుకొని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచే బిడ్డల వలె, దేవుని వాక్యం నిత్యము ధ్యానించే బిడ్డల వలె ఉండాలని నా యేసయ్య ఆశపడుతూ ఉన్నారండి. అందుకనే యెషయా గ్రంథం 40:31 వచనంలో యెషయా గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు లెక్కలు చాపి పైకి ఎగురుదురు అని. ఆమేన్.